హాయ్! ఎలా ఉన్నారందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పాలకూర ఎండ్రాయిల్ అండి. ఇది చాలా మందికి ఫేవరెట్ రెసిపీ. నాకైతే చాలా చాలా ఇష్టం. ఈ కర్రీకుండే టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నిదానంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయటం అయితే జరిగింది. ఈ కర్రీ వేడి వేడి రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా నేనిక్కడ ఈ కర్రీకి యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అండి. అందుకనే కొంచెం యెల్లోయిష్‌గా ఉంది. మస్టర్డ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది కొంచెం హెల్త్‌కి మంచిదని చెప్పేసి ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్యాట్ కొంచెం తక్కువగా ఉంటదనమాట. అయితే ఈ కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ సీక్రెట్ మనం ఆనియన్స్ వేసాం కదా! ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఆ బ్రౌన్ కలర్, ఆ గోల్డెన్ కలర్ రాకుండా గనక మీరు పచ్చి పచ్చిగా ఉంచితే గనక రుచి రాదండి. ఎప్పుడైతే మనకి ఆనియన్స్ వేగుతున్నాయో, వేగుతున్న టైంలోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఈ 2 వేసి తిప్పుతూ వేపుకోండి. ఈ 2 వేయటం వల్ల ఏంటి యూజ్ అంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆనియన్స్ కూడా చాలా బాగా వేగుతాయి అన్నమాట. త్వరగా వేగిపోతాయి. దాంతో పాటు కర్రీ చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకే. ఈ ఆనియన్స్ వేగేలోపు లాస్ట్ వీడియోలో మనం చికెన్ ఫ్రై అనేది చేసి పెట్టాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మీరైతే చూసేయండి. సింపుల్‌గా ఒక 15-20 నిమిషాలు టైం ఉంటే ఈజీగా మీరైతే చేసేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్‌లోకి వస్తాయో, లైట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తాయో, వచ్చిన తరువాత ఇందులో ఎండ్రాయిల్ అండి. నేనొక గుప్పుడైతే తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. స్టార్టింగ్ మనకి కొంచెం మట్టి ఉంటుందనమాట. ఆ మట్టి మొత్తం కూడా పోతుంది. జస్ట్ నీళ్ళలో వాష్ చేసుకోండి సరిపోతుంది. వాష్ చేసేసి ఈ ఆయిల్‌లో వేసేసి ఒక్క 3 నిమిషాలు ఎక్కువసేపు ఏమీ వేపక్కర్లేదు. లైట్‌గా వేపితే సరిపోతుంది. తర్వాత కర్రీలో బాగా వేగిద్దనమాట. ఒక్క 2, 3 నిమిషాలు అలా బాగా వేపుకున్న తర్వాత 3 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో, కొంచెం మిర్చి అనమాట. ఒక 2-3 మిర్చి సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకు సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోమంటున్నానంటే కర్రీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంతగా మంచిగా గ్రేవీ అనేది వస్తుందండి. అందుకనే ఆనియన్ గానీ, టొమాటో గానీ, మిర్చి గానీ సన్నగా కట్ చేసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఈ టొమాటో ఏదైతే ఉందో బాగా వేగాలన్నమాట. ఒక 6-7 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేపుకోండి. హై ఫ్లేమ్ ఎక్కడ కూడా పెట్టొద్దు. నిదానంగా మనం కర్రీ చేసామంటే దాని రుచి వేరు. ఎప్పుడైతే హైస్‌గా పెట్టేసి మనం చేస్తే అంత రుచి రాదనమాట. లో ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్న టైంలోనే ఇందులో కరివేపాకు ఒక 10-15 ఆకులు కరివేపాకు అనేది వేసేసి బాగా తిప్పుతూ వేపుకోండి. ఈ టొమాటో అనేది మనకి వేసినప్పుడు ఎలా ఉందండి? ఫుల్ రెడ్ కలర్‌లో ఉంది కదా! ఆ కలర్ మొత్తం పోతుందనమాట. ఎప్పుడైతే మనకి టొమాటో అనేది వేగుతుందో. పచ్చిగా ఉన్నప్పుడు మనకి రెడ్‌గా ఉంటుంది కదా! ఎప్పుడైతే వేగుతుందో మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. యెల్లోయిష్‌గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి టొమాటో అనేది బాగా ఉడికినట్టనమాట. ఎప్పుడైతే మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయో ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 3-4 నిమిషాలు అలా తిప్పుతూ వేపుకోండి. మొత్తం కూడా లో సగే ఎక్కడ కూడా హై సగ పెట్టలేదు. ఓకే. ఎప్పుడైతే అల్లం పేస్ట్ కూడా ఒక 2-3 నిమిషాలు వేపుకుంటారో వేపుకున్న తర్వాత ఇందులో నేనొచ్చేసి ఒక 4 కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను. ఈ పాలకూర వచ్చేసి ఈ 4 కట్టల పాలకూర ఉంది కదా! బాగా వాష్ చేయాలన్నమాట. ఒక 3-4 సార్లు బాగా వాష్ చేయాలి. ఎందుకంటే ఇందులో కొంచెం మట్టి అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం బాగా వాష్ చేస్తామో మట్టి మొత్తం కూడా పోతుంది. ఓకే. ఈ మట్టి మొత్తం పోయిన తర్వాత ఒక 4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మన కర్రీలో వేసేసి ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ గానీ, టొమాటో గానీ అన్నీ కూడా ఈ పాలకూరకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. పాలకూరలో నుంచి మనకి వాటర్ అనేవి లైట్‌గా బయటకొస్తాయండి. ఆ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోవాలనమాట. పచ్చిగా కదా ఇదంతా బాగా ఉడకాలి. నేను మూత పెట్టేసి ఒక్క 5-6 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మాత్రమే బాగా ఉడికిచ్చేస్తున్నాను. ఉడికిచ్చిన తర్వాత చూసారా మనకి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో ఇంకా ఫైనల్ స్టెప్ అనమాట ఇక్కడ. మన మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో 1 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు 1 ½ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఈ రెండిటితో పాటు ధనియా, జీరా పౌడర్ 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంతే. ఇంతకు మించి ఇందులో ఇంక నేను ఏది కూడా వాడనండి. సరిపోతుంది మనకి. ఓకే మసాలాలు, గరం మసాలాలు ఇవేం వాడక్కర్లేదు. అవన్నీ వేస్తే మనకి గొంతులో ఘాటొస్తుంది. అంత రుచి ఉండదనమాట. ఇంతే ఇంతకు మించి మనం ఏమి వెయ్యం. అయితే ఇప్పుడు దీనికి సీక్రెట్ ఏంటంటే ఇక్కడ వరకు అయ్యింది కదా! ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పటి వరకు మనం వాటర్ అనేది పోయలేదు. పోయకుండా ఉడికిచ్చాం కదా! ఇక మసాలాస్ అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం. వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని
ఇలా నిదానంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచి హైసగా ఎక్కడ కూడా పెట్టొద్దు. లో ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా ఉడికించాలండి. అప్పుడు మనకి పాలకూరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం కానీ, మనం ఇప్పుడు వేసిన వెజిటబుల్స్ టొమాటో కానీ, ఆనియన్ కానీ అన్నిటిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా బయటకు వచ్చి కర్రీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అంతే. చెప్పాను కదా, ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇలా దీన్ని వదిలేద్దాం. ఒక 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత అండి, ఇక మన కర్రీ అనేది ఈ విధంగా ఇంత దగ్గరికి వస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అర్థమైంది కదా. మనం వేసిన 1 గ్లాస్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ మొత్తం కూడా ఆవిరి అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఆవిరి అవుతాయో, ఆవిరి అవ్వటం అంటే మనకి కర్రీ అనేది దగ్గరికి రావాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనకి దగ్గరికి వస్తుందో మన కర్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.